యోనాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యోనా యోనా, మీ దాసుని సెలవిమ్ము. నిలువే పట్టణస్థుల దోషము నా దృష్టికి బహుఘోరంగా ఉంది. నీవు అక్కడికి వెళ్ళి దానికి దుర్గతి పట్టిందని ప్రకటింతుము. అలాగే అయ్యా. అయినా నేను నినివే ప్రజలకి ఎందుకు సాయం చేయాలి? ఎందుకు వాళ్ళకి సాయం చేయాలి? అక్కడికి నేను పారిపోతాను. ఎక్కడికి పారిపోవాలి? తర్షీష్ పారిపోతాను. ఈ ఊడ ఎక్కి తర్షీష్ పారిపోతాను. అయ్యా, ఈ ఊడ తర్షీష్కి వెళ్తుందయ్యా. అయ్యా, తుఫాన్ వచ్చేలాగుంది, వర్షం ఎక్కువ పడుతుంది. ఏం కాదు, కూర్చోండి అయ్యా, వెళ్ళిపోదాం. అయ్యా, అయినా ఆగట్లేదయ్యా, ఇంకా పెద్దగా వస్తుంది. అయితే ఓళ్ళో ఉన్నాయన్నీ బయట వేయండి అయ్యా. అయ్యా, అయినా ఆగలేదయ్యా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరి వల్ల ఈ కీడు సంభవించిందో చిట్టీలే చూద్దాం. మంచి ఆలోచన. అయ్యా, యోనా నచ్చిందయ్యా. అయితే మరి వెళ్ళి ఎతుకు. మీరు యోనానా? అయితే ఈయనే అనుకుంటా యోనా. ఓయ్, నిద్రపోతాలే. అసలు ఏమొచ్చింది నీకు? నువ్వెవరు? నీ పేరేంటి? నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? నీ వ్యాపారం ఏంటి? అయ్యా, నేను హెబ్రియుణ్ణి. సముద్రమునకు భూమికిని సృష్టికర్త అయిన ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని. అయితే ఆయనకు అవిధేయునై తర్షీష్కు పారిపోతున్నాను. అయితే నేనేం చేయాలి ఇప్పుడు? నా వల్లనే ఈ కీడు సంభవించింది కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. ప్రభువా, నిరపరాధిని చంపిన నేరము మా మీద మోపకము. మీ చిత్త ప్రకారమే దీన్ని జరిగిస్తున్నాము. మమ్మల్ని నయం చేయకము. వెంటనే దేవుడు ఒక మత్స్యమునకు ఆజ్ఞాపింపగా మత్స్యము ఆయనను మృంగివేస్తుంది. అప్పుడు యోనా చేప కడుపులో నుండి ప్రార్థన చేస్తాడు. దేవా, నా ఎడల నీకున్న కృపని బట్టి వందనాలు. నేను అవిధేయునై పారిపోచున్నప్పటికీ నా ప్రాణాన్ని రక్షించుటకు వందనాలు. ఆమెన్. మరలా దేవుడు యోనాకి ఆజ్ఞాపింపగా మత్స్యం వచ్చి యోనాని ఒడ్డున కక్కివేస్తుంది. అలాగే మనం కూడా అనేక మార్లు అవిధేయులమైనప్పటికీ దేవుడు యోనా ఎడల చూపిన కృపను మన ఎడల కూడా చూపిస్తున్నాడు.